హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెజెంట్ టైంలో మోస్ట్ పాపులర్‌గా ఉన్నటువంటి 2 క్రెడిట్ కార్డ్స్‌ని అయితే కంపారిజన్ చేసి చూద్దాం. సో, రెండిట్లో ఏది బెస్ట్ కార్డ్ అనేది మీకే అర్థమవుతుంది. సో, అవే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఒకటి, యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఒకటనమాట. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మనకి ఇప్పుడున్నటువంటి టైంలో మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డ్స్ గదా! సో, ఈ 2 క్రెడిట్ కార్డ్‌ని నాకు తెలిసి మీలో చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు 2025లో ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఏది మనకు బాగా యూజ్ అవుతుంది? ఏ కార్డ్‌లో మనకి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి? అలాగే ఏ కార్డ్‌లో ఫీచర్స్ తక్కువగా ఉన్నాయి? ఇలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ 2 క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ 2 కార్డ్స్‌లో ఏది తీసుకోవచ్చో ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ 2 క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని కార్డ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి కంపారిజన్ చేసినట్లయితే ఫస్ట్ ఫీజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి జాయినింగ్ ఫీ 500, రెన్యువల్ ఫీ కూడా 500 ఉంటది. ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ చేసుకోవాలంటే 3,50,000 అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేది బేసిక్ కార్డు. అంటే ఫీజ్ కొంచెం తక్కువగానే ఉంటది. బట్ ఫీచర్స్ అయితే మనకి బెస్ట్‌గా అయితే ఈ కార్డ్ ప్రొవైడ్ చేస్తది. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది మనకి జాయినింగ్ ఫీ 999 ప్లస్ జీఎస్టీ ఉంటది. అలాగే రెన్యువల్ ఫీ కూడా మనకి 999 ప్లస్ జీఎస్టీ ఉంటదనమాట. సో, ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. 1 ఇయర్‌లో గనుక మనం 2,00,000 గనుక స్పెండ్ చేసినట్లయితే ఈ 999 ప్లస్ జీఎస్టీ రెన్యువల్ ఫీ ఉంది కదా! అది అయితే మనకి వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, దీని చార్జెస్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనకి ఫీచర్స్‌ని కూడా కొంచెం బెటర్‌గా అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మనం తీసుకుంటాం గదా! ఆ తీసుకున్నప్పటి నుంచి 30 డేస్ లోపల మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి రూ. 350 వర్త్ చేసేటువంటి వోచర్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో, ఈ వోచర్ అనేది మనకి ఇంతకు ముందయితే రూ. 500 వోచర్ వచ్చేది. ఇప్పుడు దీన్ని 350కి అయితే రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో రీసెంట్ టైమ్స్‌లో 20 జూన్ 2025లో కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. అంటే కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వచ్చాయి. అప్పుడే ఈ వోచరు 500 ఉండింది. 350కి అయితే రావడం జరిగింది. ఇంకా దీంతో పాటు మనకి స్విగ్గీలో 50% ఆఫర్ గూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డే కాదు, యాక్సిస్ బ్యాంక్‌లో మనం ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా గూడా మనకి స్విగ్గీలో అయితే 50% ఆఫర్ అనేది మనకి లభించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు మనకొస్తుందంటే మనం స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు రూ. 100 అమౌంట్ పెట్టి ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే ఈ 50% ఆఫర్ అనేది మనకి డిస్కౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్స్‌ని అయితే ఇది మనకి ప్రొవైడ్ చేయదనమాట. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మనం ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, క్లియర్ ట్రిప్‌లో గానీ ఈ కార్డ్ గనుక మనం యూజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్‌ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి క్యాపింగ్ అయితే 4,000 పర్ మంత్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అలాగే పీవీఆర్, ఊబరు, స్విగ్గీ, కాల్ డాట్ ఫిట్ ఈ 4 బ్రాండ్స్‌లో గనుక మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేస్తే 4% క్యాష్ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి టై అప్ చేసుకున్నటువంటి బ్రాండ్స్ అనమాట. ఈ టై అప్ చేసుకున్న బ్రాండ్స్ ఇప్పుడైతే ఈ 4 ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఇవి మారే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో కాకుండా అదర్ కేటగిరీస్‌లో గనుక మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్‌లో బెస్ట్‌గా అనిపించేది ఏంటంటే మింత్రాలో మనకి 7.5% క్యాష్ బ్యాక్ అయితే ఈ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి చాలామంది మిత్రాలు ఇప్పుడు ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు మిత్రాలో మనకి 1% క్యాష్ బ్యాకే ప్రొవైడ్ చేసేది. రీసెంట్ టైమ్స్‌లో అదే చెప్పా గదా! 20 జూన్ నుంచి దీంట్లో కొన్ని చేంజెస్ అయ్యాయని. అప్పటినుంచి ఇదైతే 7.5% క్యాష్ బ్యాక్‌నయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మిత్రాలో మనకి 7.5% క్యాష్ బ్యాక్ ఏ క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయదు. ఈ కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా మనకి క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. అది ఎంతవరకంటే 4,000 పర్ మంత్ అయితే క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ అనేది మనకి డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో
క్యాష్‌బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో గనుక ఈ కార్డ్ మనం యూజ్ చేస్తే 5% క్యాష్‌బ్యాక్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగా ఆఫ్‌లైన్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామంటే 1% క్యాష్‌బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి, ఇన్స్యూరెన్స్‌కి, జ్యువెల్లరీకి, ఎడ్యుకేషన్ పర్పస్ పేమెంట్స్‌కి, అలాగే రైల్వేకి వీటికైతే ఈ కార్డ్‌లో ఎటువంటి క్యాష్‌బ్యాక్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా క్యాష్‌బ్యాక్ అనేది డైరెక్ట్‌గా కార్డ్ యొక్క స్టేట్‌మెంట్‌లోకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా 10,000 క్యాపింగ్ అయితే ఇంతకుముందు ఉండేది. దీన్నైతే 5,000కి అయితే ప్రెజెంట్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వివరణ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మనం 400-4,000 మధ్యలో ఫ్యూయల్ పర్చేజ్ చేస్తే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వివరణ మనకి లభించడం జరుగుతుంది. ఇది పర్ మంత్ ఎంతొస్తుందంటే 400 వరకైతే వస్తుంది. ఇంకా ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి 500-3,000 మధ్యలో మనం ఫ్యూయల్ పర్చేజ్ చేసినప్పుడే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వివరణ అనేది మనకి లభించడం జరుగుతుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వివరణ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్స్‌లోకెళ్ళి అక్కడ లూబ్రికెంట్స్ గానీ, ఫ్యూయల్ గానీ, డీజిల్ గానీ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు అక్కడ మనకి ఎక్స్‌ట్రాగా 1% చార్జ్ అయితే పడుతుంది కదా! ఆ 1% ఎక్స్‌ట్రా చార్జెస్ మనకు రివర్స్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వివర్ అని అంటాం. ఇది పర్ మంత్‌లో మనకి ఎంత పొందవచ్చంటే ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో రూ. 100 వరకైతే పొందవచ్చు. దీంట్లో కూడా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే మనకు బెస్ట్‌గా ఉంది కదా! అక్కడ మనకు పర్ మంత్ 400 అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్‌లో మనం లాంగ్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఇంతకుముందు 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ అయితే ఆ 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్‌ని కూడా వీళ్ళు మనకి తీసేయడం జరిగింది. ఇంకా ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి సేమ్ ఇక్కడ కూడా లాంగ్ యాక్సెస్ అనేవి మనకి లేవన్నమాట. ఇంకా డైనింగ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఈజీ డైనర్‌లో గనుక ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌ని మనం యూజ్ చేసామంటే 15% ఆఫర్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఎంతవరకు పొందవచ్చంటే 500 వరకు పొందవచ్చు. సో, ఇక్కడ 1000 ప్లస్ రెస్టారెంట్స్‌లో అయితే ఇది టై అప్ చేసుకొనుంది. అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా ఈజీ డైనర్ అప్లికేషన్ మీరు యూజ్ చేశారంటే 15% ఆఫర్ అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి ఎటువంటి డైనింగ్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. ఇంక ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో కస్టమర్ సర్విస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2 క్రెడిట్ కార్డ్‌లో కూడా కస్టమర్ కేర్ సర్విస్ అనేది కొంచెం బాగానే ఉంది. కాకపోతే ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పోల్చుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది కొంచెం బెటర్‌గా అయితే ఉంది. ఎస్‌బీఐలో కూడా ఉంది లేదని చెప్పట్లేదు. దానికంటే కొంచెం బెటర్‌గా యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కస్టమర్ కేర్ సర్విస్‌ని క్రెడిట్ కార్డ్స్ పైన డెసిషన్ అయితే తీసుకోకూడదనమాట. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ పాయింట్ అయితే చెప్తున్నా. ఇంక ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో మనకి ఏది బెస్ట్ అనుకుంటే మీరు రెగ్యులర్‌గా ఎక్కువగా మిత్రాలో గాని షాపింగ్ చేస్తున్నా, అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో మంత్లీ ఎక్కువగా షాపింగ్ చేస్తున్నా, అలాగే ఈజీ డైనర్‌ని ఎక్కువగా మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో ఫ్లిప్‌కార్ట్ సేల్ అనేది జరుగుతుంది కదా! అందులో మనకి ఎక్స్‌ట్రాగా 5-10% డిస్కౌంట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుందంటే రెగ్యులర్‌గా అమెజాన్, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి వాటిలో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు కదా! వీళ్ళకైతే ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఈ ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ కూడా అమెజాన్ సేల్ జరుగుతుంది కదా! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా! సో, అందులో మనకి 5-10% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ అయితే ఈ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో, 2 చూసుకున్నట్లయితే 2 ఈక్వల్‌గానే మనకి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీ యొక్క అవసరాన్ని బట్టి మీ యొక్క అమౌంట్ అదే జాయినింగ్ ఫీజ్‌ని వీటన్నిటి ఫీచర్స్‌ని ఒకసారి మొత్తాన్ని ఒకసారి వీడియోలో అయితే చెక్ చేసుకునేసి మీకు ఏ కార్డ్ కావాలో ఆ కార్డ్‌నయితే తీసుకోండి. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఈ క్రెడిట్ కార్డ్స్‌కయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకునే ముందర ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ సిబిల్ స్కోర్ అయితే 750+ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.